దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ అండి, మీ పేరు? ఆర్డర్ నాగరాజు, పొలిటికల్ అనలిస్ట్. సో ఆల్రెడీ ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఒక్క వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేరు, కానీ టీడీపీ వాళ్ళు మాత్రమే అసెంబ్లీలో చర్చించుకుంటారు. ఇది ప్రజాపాలనకు అంటే ప్రజలకు తగ్గ వివరణ ఇది లేదు, అది నెగిటివ్గా ఇది అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక ఎమ్మెల్యే కాదు, వైసీపీ పార్టీకి ఆయన ఒక అధ్యక్షులు. అదేవిధంగా వైసీపీ పార్టీ గతంలో ఒక అధికారంలో, అంటే ఒక 5 ఏళ్ళ అధికారంలో ఉంది. సో మనకి నచ్చినా నచ్చకపోయినా అక్కడ అసెంబ్లీలో మనకు అవమానం జరిగినా, హేళన జరిగినా, వాళ్ళు ఇరిటేట్ చేసినా, మనం అనేది ప్రజలు మనకి అసెంబ్లీకి వెళ్ళమని పంపించారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. అది మన బాధ్యత. అది ఏ పార్టీ అయినా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 2 ఉంటారు తెలంగాణలో, 2 కూడా అసెంబ్లీకి వెళ్తారు. అంటే మాకు అధికారం ఉంటేనే వెళ్తారని కాదు కదా. అది వైసీపీ పార్టీకే నష్టం. ఆ స్ట్రాటజీ అంటే 40% మాకు టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. 40% ఓటింగ్ వచ్చింది కాబట్టి 40% టైమింగ్ అనేది టెక్నికల్గా, ప్రాక్టికల్గా అది కాదు. అంటే ప్రజలు ఏమంటారంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు, అందుకనే రావట్లేదు. వచ్చినా కానీ అధికార పార్టీ వాళ్ళు తొక్కేస్తారని ఒక భయంతో రావట్లేదు అంటున్నారు కదా, ఇది కరెక్టేనా? అసెంబ్లీలో జరిగే సాధారణమైన ప్రక్రియ అది. దాన్ని పెద్ద వింతగా చూడకూడదు. గతంలో 23 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో వెళ్ళి ఆయన కూడా ఇబ్బందులు గురయ్యారు. అంతకన్నా ఏం కాదు కదా. వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి, మీకు ఏం కావాలో అసెంబ్లీకి వెళ్ళి అడగాలి. అందుకని ఇక్కడ ఉండిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను అనేది ఏమైతే ఉందో అది మన స్పీకర్ గారు కూడా చెప్పారు. మీకు కావాల్సిన సమయం ఇస్తాము, మీకు కావాల్సిన టైం ఇస్తాము, రండి మాట్లాడినని కూడా అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ జనసేన పార్టీ లీడ్ తీసుకుంది. జనసేన పార్టీ ప్రతిపక్ష హోదా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఏమో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ సమాధానం మినిస్టర్ సమాధానిస్తున్నారు. అంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల జనసేన పార్టీ లీడ్ తీసుకుంటుంది. అంటే ప్రాక్టికల్గా అంటే చాలా డెప్త్గా ఆలోచిస్తే వైసీపీ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ మధ్య జగన్ గారు బయటకు వచ్చి అంటే ప్రజాయాత్ర చేస్తున్నారు కదా, ప్రజల సింపతి కోసమా లేకపోతే రాజకీయం కోసమా? అంటే ఒక రాజకీయ పార్టీ అనేది అన్ని కోరుకుంటారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా సింపతి కోరుకుంటారు, జనబలం కోరుకుంటారు, సాధారణం. కానీ అసెంబ్లీ టైం వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి. వాళ్ళు ఏమనంటే గతంలో ఎన్టీ రామారావు గారు 91, 94 నుంచి కూడా రాలేదు. అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు కూడా బాయ్కట్ చేశారండి. మీరు వెళ్ళండి, మాట్లాడండి, ఒకవేళ నచ్చకపోతే మీరు బాయ్కట్ చేయండి. అసలు వెళ్లకుండానే మేము బాయ్కట్ చేస్తాం అనేది అది ప్రజల్లో నెగిటివ్ వెళ్తుంది. అది వైసీపీ పార్టీకి నష్టం. కాబట్టి ఆ వైఖరి కరెక్ట్ కాదు. మనం చర్చలో కూడా 40% మాకు ఓటింగ్ ఉంది కాబట్టి 40% ఇవ్వమని వాళ్ళు అడగడంలో వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా అడగడంలో తప్పులేదు. ఒక చిన్న లాజిక్ ఏంటంటే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ 2 కలిసి పోటీ చేశాయి కాబట్టి మిగిలిన పార్టీ వైసీపీ పార్టీ కాబట్టి మాకు టెక్నికల్గా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. అంటే ఎవరైతే ప్రజల తరపున పోరాడతారో వాళ్ళే ప్రతిపక్షం అవుతారు. అసెంబ్లీలో జనసేన పార్టీ లీడ్ తీసుకున్నా సరే బయట వైసీపీ పార్టీ బలంగా పోరాడేది అనుకో, వైసీపీ పార్టీ ప్రతిపక్షం అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రశ్నించడానికే వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించాలి, వెళ్ళాలి, వెళ్ళి మీకు కావాల్సిన అడగాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన మిమ్మల్ని ఇన్సల్ట్ చేయొచ్చు, అవమానించవచ్చు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగినాయి కదా, అప్పుడు మీరు బాయ్కట్ చేసే రైట్స్ ఉంటాయి. ఇగో మేము వచ్చాము, ప్రజా సమస్యలు మేము ప్రశ్నించడానికి వచ్చాము, మమ్మల్ని ఈ రకంగా అంటున్నారని చెప్పి మీరు బాయ్కట్ చేసుకోవచ్చు. కానీ అసలు వెళ్లకుండానే మాకు ఇంత కావాలి అనేది డిమాండ్ చేస్తే రాంగ్. ఎందుకంటే గవర్నర్ గారిని కలిశారు, గవర్నర్ గారికి పవర్స్ ఉంటాయి, స్పీకర్ గారు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీకు ఇంకో విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 3 సీట్లు ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 3 సీట్లు ఉంటే కూడా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? అక్కడ వేరే పార్టీ అంటూ లేదు. అంటే ఒక పార్టీకి ఓటింగ్ వచ్చింది, మిగిలిన పార్టీ అపోజిషన్. ఇక్కడ ఏంటి, జనసేన పార్టీ మధ్యలో ఉంది. అది మీకు ప్రధానమైన సమస్య. కాబట్టి మీరు ఆ విషయాన్ని ప్రజల్లోకి మైనస్ వెళ్లకుండా ఈసారి తక్కువ వచ్చేది, రేపు మళ్ళీ ఎక్కువ రావచ్చు కదా. మీరు వస్తే రాకుండా ఉండి సాధించాలనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది పెద్ద వాయిస్. మీరు అసెంబ్లీలో బలంగా ఇగో ఈ కారణాల వల్ల మాకు ఇవ్వచ్చు అని మీరు బలంగా ఎప్పుడైతే వాయిస్ ఇస్తారో అది ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అంటే అసెంబ్లీకి రాని జగన్కు ఎమ్మెల్యేగా జీతం అవసరం లేదని పబ్లిక్ అంటున్నారు, మరి ఇది కరెక్టేనా? అంటే ఇది మీకు ఈ రాజకీయ వ్యవస్థ సంబంధించినవి చాలా డెప్త్. ఎందుకంటే అది ప్రజాసేవ కాబట్టి అంత తొందరగా వాళ్ళని సభ్యత్వం రద్దు చేయరు, అంత తొందరగా జీతాలు కట్ చేయడానికి ఉండదు. వీళ్ళు ఎమ్మెల్యేగా ఒకసారి కొనసాగించిన తర్వాత కూడా లైఫ్ టైం పింఛన్లు వస్తాయి. అంటే ఎమ్మెల్యే రాకపోతే పర్లేదు, కానీ పార్టీ అధినాయకుడే కదా ఆయన రాకపోతే ఎలా? మరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కదా. అదే ప్రజలు ప్రశ్నించడం వల్ల వైసీపీ పార్టీకి నష్టం అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమైనా వ్యూహం ఉందా లేదా నాకు తెలియదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ రద్దు చేశారనుకో, ఆయన మళ్ళీ ఉప ఎన్నిక వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారేమో. వాళ్ళు ఏ రకంగా ఏ యాంగిల్లో ఆలోచిస్తారో అర్థం అవ్వట్లేదు. కానీ జనంలో మాత్రం మైనస్ అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇప్పుడు వైసీపీ పార్టీకి నష్టం, జగన్మోహన్ రెడ్డికి నష్టం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం అందరూ కూడా వైసీపీ పార్టీకి వేశారు, టీడీపీకి వేశారు, జనసేనకి వేశారు. ఇండిపెండెంట్గా 2600 మంది పోటీ చేశారు ఏపీలో. ఒక 10 మందికి మీరు ప్రజలు గెలిపించుంటే వీళ్ళు ప్రజల తరపున ప్రశ్నించేవాళ్ళు కదా. రాజకీయ పార్టీలనే ప్రజలు నమ్ముకోకూడదు. కొంతమంది ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక 5-6 గెలిపించుంటే ఈరోజు
వాళ్ళు ప్రజల తరపున ప్రశ్నించేవాళ్ళు కదా. ఇప్పుడు మొత్తం వన్ సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు కూటమి టీడీపీ జనసేన ఒకటైపోయింది. వైసీపీ పార్టీకి ఏమో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే రానంటున్నారు. ఇప్పుడు మరి ప్రజా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? అందుకని ఎప్పుడైనా సరే ఎప్పుడైనా రాజకీయ పార్టీలు మనం ఎవరు ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రేమించాలి. కానీ నిజంగా నిలబడే వ్యక్తులు 2600 మంది పోటీ చేశారు ఇండిపెండెంట్గా ఏపీలో. వాళ్ళ ఒక 5గురిని గెలిపించుకుంటే మీకు ఎంత బాగుంది ఈరోజు. సో అలాంటి థింకింగ్ చేయాలి. మన ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంది. చాలా రాష్ట్రాలు ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలుస్తున్నారు. మన రాష్ట్రం గెలవట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో రాజకీయ పార్టీల మీద ప్రేమ ఉంటుంది. క్యాండిడేట్ కాదు, క్యాండిడేట్ మంచోడా చెడ్డోడా అని చూడరు. రాజకీయ పార్టీ మీద ఎవరు నిలబడితే వాళ్ళని గెలిపిస్తారు. అది ఒక మైనస్ కూడా, అది కూడా ఒక మైనస్ పాయింట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనాన్షియల్గా ఏం నష్టం ఉండదు, ప్రజలకు నష్టం కదా. ఇప్పుడు ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళు లేరు కదా, అది నేను అంటుంది. నమస్తే సార్, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు నూకరాజు నాయుడు. సో ఏపీలో అసెంబ్లీ స్టార్ట్ అయింది ఆల్రెడీ, కానీ ప్రతిపక్ష హోదా లేదని వైసీపీ పార్టీ అసెంబ్లీకి రావడం మానేసింది. ఇది కరెక్టేనా? కరెక్ట్ కాదండి. అది ప్రతిపక్ష హోదా ఎవరో ఇస్తే వచ్చేది కాదండి, ప్రజలు ఇవ్వాలి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా అవ్వదు. ప్రతిపక్ష హోదా 18 సీట్లు దాటితేనే ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అది దృష్టిలో పెట్టుకుని మరి ఎందుకు ఆయనకి మనసు అంగీకరించట్లేదో అసెంబ్లీకి రావడానికి నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ అనేది తీర్మానాలు జరుగుతుంటాయి, అక్కడ ఉన్న పెద్ద పెద్ద చర్చ జరుగుతుంటుంది. ఆ చర్చలో ప్రజల పక్షాన్ని పోరాడవలసిన వ్యక్తి రాకపోతే అతను తప్పించుకున్నట్లు లెక్క. అంటే అధికారం ఇస్తేనే, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి వస్తాడా? ప్రతిపక్ష నాయకుడిగా రాదా? అంటే ప్రజా సమస్యలు అవసరం లేదా? అక్కడ చాలా తీర్మానాలు చేసుకుంటున్నారు, ఏవేవో చర్చలు జరుగుతూ ఉంటాయి. అవి వాళ్ళు సొంతంగా ఆమోదించుకుంటారు. వీళ్ళుంటే మధ్యలో ప్రజల పక్షాన పోరాటం చేసి మీరు చేస్తున్నది న్యాయమా అన్యాయమా, మీరు చేస్తున్న పనులు బాగున్నాయా లేదా అని చర్చించడానికి బాగుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తేనే బెటర్. సో ఇప్పుడు అసెంబ్లీలో జనసేన పార్టీ ప్రతిపక్ష హోదా తీసుకొని టీడీపీ అంటే ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తుంది కదా, మరి వాళ్ళు గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అట్లేం రాదండి, సమస్యల మీద చర్చిస్తారు అంతే. గొడవలు పెట్టుకునేటటువంటి కుసంస్కారం ఇప్పుడు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు అందులో ఉన్న తర్వాత సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, అసెంబ్లీ ఈవేళ జరిగింది, అద్భుతంగా జరిగింది, బ్రహ్మాండంగా అన్ని విషయాలపై చర్చిస్తున్నారు. ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏం చేస్తే ప్రజలకి బాగుంటుంది, పల్లెలు ఎలా బాగు చేసుకోవాలా, పట్టణాలు ఎలా బాగు చేసుకోవాలా, యువతను ఎలా మెరుగుపరుచుకోవాలా, యువతల జీవితాలు బాగుండాలి, ఎలా బాగుంటే బాగుంటుంది అనేదంతా అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ఏకపక్షంగా ఆమోదించే అవకాశం ఉంటుంది ఏ వర్క్నైనా. మరి అలాంటప్పుడు ప్రతిపక్షం అనేవాడు రావాలి. రాకుండా మరి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే రేపొద్దున ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు జగన్మోహన్ రెడ్డిని. అందుకే నేనేమంటానంటే, ఏదో సాకు చెప్పి తప్పించుకోవడం కదా. ఎందుకు రావట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి మన స్పీకర్ గారిని అధ్యక్ష అని పిలవాలనా? అంటే అంత అహంకారమా, ఒళ్ళు బలుపా, అంటే సంస్కారం లేదా? అంటే నిన్నే అందరూ గౌరవించాలి కానీ నువ్వు మాత్రం ఎవరికి నమస్కారం పెట్టవా? మరి అలాంటప్పుడు నువ్వు నాయకుడు ఎలా అవుతావు? ఇప్పుడు ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంది, నువ్వు ఇచ్చిన హామీలు అని చెప్పి అడగాలి కదా. అడగకుండా నేను అసెంబ్లీకి రానంటే పెళ్లి చేసుకుని ఇంటి కాపురం చేయనన్నట్టుగా ఉంది. వాస్తవంగా అలాంటి మాటలు మాట్లాడకూడదు. అసెంబ్లీలో అన్ని తీర్మానాలు అక్కడే జరుగుతాయి. వాటి మధ్య ప్రతిపక్షం ఉంటేనే కొన్ని పనులు ఆగి కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడితేనే కదా రేపొద్దున్న ప్రజలకి ఏమో ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు అని చెప్పి ఆ ఉపయోగకరమైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలా, లేదు ఏదైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉంటే అపోజ్ చేయాలా. ఇదేం లేకుండా అసలు రాకపోతే మనం ఏం చేస్తామండి? అంటే జనాలు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మధ్యలోకి వెళ్ళే అవకాశం ఉంది, అంటే ఆ టైం ఉంది, కానీ అసెంబ్లీకి రాలేకపోతున్నారు. అలాంటి అతనికి జీతం ఎందుకు? నెల ఎమ్మెల్యేగా జీతం అవసరం అంటారు పబ్లిక్. జీతం అంటే జీతం గురించి పక్కన పెడదాం, అసలు రాజకీయాలకి ఎందుకంటా నేను. ఇప్పుడు నీకు చేత కానప్పుడు, నువ్వు చేయలేనప్పుడు, నువ్వు సమర్థుడు కానప్పుడు వదిలేయి. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి మరి ఈ ఏడుపులు ఈ పడబొబ్బులన్నీ ఎందుకు? ఇప్పుడు జీతం జీతం ఎలాగా? జీతం ఏమన్నా లేదా? 1000 కోట్లు 100 కోట్లు దోషేస్తున్నారు కానీ రాజకీయ నాయకులు పక్కన పెట్టండి. నేననేది ఏంటంటే, నువ్వు తీసుకున్న జీతానికి పని చేయి, తీసుకుంటున్నావు కదా జీతం, దానికి పని చేయి, రావాలి కదా అసెంబ్లీకి. అక్కడ తీర్మానాలు చేసేసుకుని ఏకపక్షంగా అమలు చేసేస్తే రేపొద్దున ప్రజలు కదా ఇబ్బంది పడేది. నీకేం పోయింది? తడిగుడ్డ వేసుకుని ప్యాలెస్లో పడుకుంటావు. కాబట్టి అలాంటి తడిగుడ్డలు మానేసాయి. నువ్వు చేసేదేంటి? ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడే నువ్వు రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందుతావు. లేదు నేను ప్రతిపక్ష హోదా ఇస్తాను అని అంటే 2029లో ట్రై చేయి, ప్రతిపక్ష హోదా వస్తుందేమో. కాదని ఎవడన్నాడు? నెక్స్ట్ టైం కూడా కూటమి అంటారా?
రాజకీయాలకు మనం అంత ఒక పక్షాన్ని మాట్లాడకూడదు. నెక్స్ట్ టైం పక్కన పెడదాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజలకి ఎలా ఉపయోగపడాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ప్రజా సంక్షేమమైన కార్యక్రమాలు ఏమైనా చేసేటప్పుడు అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతాయి. ఆ తీర్మానాన్ని అడ్డుకునే బాధ్యత కానీ, లేకపోతే ఆ తీర్మానం కరెక్ట్ కాకపోతే మీరు అలా చేయడానికి వీలు లేదని మాట్లాడవలసిన బాధ్యత ఎవరిది? ప్రజలది కాదు. ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు, మాట్లాడమని నీకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు నువ్వు మాట్లాడకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలిచావు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. ఈవేళ నువ్వు తప్పించుకుపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. 100% ఎవడు అవునన్నా కాదన్నా నువ్వు ఈవేళ లేకపోతే వాళ్ళు ఏకపక్షంగా పనులన్నీ వాళ్ళు చేసుకుంటా పోతే ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు పనులు వాళ్ళు చేస్తే బాధ్యత ఎవరిది? నీదే బాధ్యత. రేపొద్దున ప్రజలలో దుర్మార్గుడిగా మిగిలిపోతావు. ఎందుకంటే గెలిపించిన తర్వాత ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు అని అసెంబ్లీలో వాళ్ళు తీర్మానాలు చేస్తుంటే వచ్చి చేయకూడని పనులు ఉంటే అడ్డుపడవలసిన బాధ్యత అవుతుందే కదా. ఇవాళ నేను రాను ఏందా నాకు పిచ్చా, నాకు అర్థం కాదు. నవ్వుతున్నారు జనాలు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలా? నవ్వు కూడా జనాలు నవ్వారంటే నీకు భవిష్యత్తు ఉండదు. మళ్ళీ నేను సీఎం అవుతాను 2029 మాటలు ఎలా అవుతావు? నువ్వు ఏ రకంగా అవుతావు? నువ్వు నీకు సీఎం పదవి వస్తేనే పరిపాలన చేస్తావా? అంటే ఎమ్మెల్యేగా పనికిరావా? ఇది మాత్రం అతను చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అసెంబ్లీకి రాకపోవడమే. వచ్చి అసలు నిజంగా ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడమే. ఏంటి కారణం చెప్పు? నువ్వు గెలిపించినప్పుడు అసెంబ్లీకి రానప్పుడు నిన్నెందుకు రాజకీయ నాయకుల్లాగా ఒప్పుకోవాలన్నా నేను? నువ్వెందుకు మాట్లాడాలా? ఆయనకు అవమానం జరిగింది. అవమానం జరిగిన తరుణంలో ఇంత టైం లేదు, ఇంత సమయం లేదు. ఎలక్షన్ టైం వచ్చేస్తుంది, దగ్గరలో ఉంది కాబట్టి అవమానం జరిగింది. తర్వాత ఆయన ఉత్సనీచాలు లేకుండా తిట్టారు. ఆయన్నే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే చాలా మందిని. అసలు రాజకీయాన్ని బూతుల రాజకీయం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. వచ్చిన తర్వాత బూతులు తిట్టడం కానీ, ఒకరినొకరు తిట్టుకోవడం కానీ, రాజకీయాన్ని కలుషితం చేసి సర్వనాశనం చేసి ఒక గౌరవప్రదమైనటువంటి అసెంబ్లీని సర్వనాశనం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. అలాంటి పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే మనం చెప్పకూడదు, ఇంకా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నాం అంతే. అంతవరకు మాట్లాడాలి. భార్యని తిట్టాడో, తల్లిని తిట్టారో, చెల్లిని తిట్టారో మనం చెప్పకూడదు. కాబట్టి అలాంటి సభ నుంచి నేను ఉండలేను, ఇది కౌరవ సభ, పాండవ సభగా మారిన తర్వాత వస్తాను నేను వెళ్ళిపోయాడు. అంతేగాని నీకు ఎక్కడ అవమానం ఎక్కడ జరిగింది? నువ్వు రానేలేదు అసెంబ్లీకి, నీకు అవమానమే జరగలేదు. అవమానం జరిగితే రానందుకు ఆ ప్రజలు కూడా అరిచేస్తారు. నీకు అవమానం జరగలేదు, నువ్వు రానప్పుడు చంద్రబాబు నాయుడుతో నువ్వు పోల్చుకోకూడదు. అది తప్పు 100%. ఇప్పుడు ప్రజలు అన్యాయం అయిపోతూ ఉంటారు అక్కడ. నీలాంటి దుర్మార్గమైన పనుల వల్ల, అంటే అసెంబ్లీకి రాకపోతే నువ్వు దుర్మార్గుడిగా మిగిలిపోతావు, చరిత్రలో చరిత్రహీనుడిగా కూడా మిగిలిపోతావు ప్రజల మధ్యలో. ఎందుకంటే ప్రజలకి ఇవాళ చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. యువతకు ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు. విడిపోయిన తర్వాత ఇంకా చాలా వెనకబడిపోతుంది ఆంధ్రప్రదేశ్. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు ఉండి నిలబడి మాట్లాడకపోతే, పోరాటం చేయకపోతే, వాళ్ళు ఇష్టానుసారం ఏకపక్షంగా చేసుకోపోతే ప్రజలకు అన్యాయం జరిగితే ఎవడు బాధ్యత వహిస్తాడు? రేపొద్దున నువ్వు తీర్చగలవా? జరిగిపోయినటువంటి పని నువ్వు చేయగలవా? మళ్ళీ వేళ ఏవో 2-3 మెడికల్ కాలేజ్ కట్టి 17 పెట్టానంటున్నావు. సరే, 17 తెచ్చానంటున్నావు. సరే, దానికి ఎంత డబ్బులు కావాలి, దాన్ని ఆర్థికంగా స్థిరపడిన తర్వాత కడతారా లేకపోతే పోతారా ఈ పక్కన పెట్టేసి, వాళ్ళు ఏదో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేటు వ్యక్తులతో నిర్మిద్దాం అనుకున్నారు. నువ్వు కాదంటున్నావు. అది మాట్లాడడానికైనా అసెంబ్లీకి రావాలి కదా. నువ్వు గాలి మాటలు, రికార్డింగ్ మాటలు మాట్లాడితే అవ్వదు కదా. రికార్డెడ్ మాటలు, గాలిలోనే పోతాయి. ఈవేళ మనం మాట్లాడేది రికార్డు అయ్యి అందుకు ఉంటుంది. కానీ దీన్ని అసెంబ్లీ ప్రాతిపదికగా తీసుకుంటాను నేను మాట్లాడే మాటలు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే అది ప్రాతిపదికగా తీసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే బాగుంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.